పాండురాజు ధర్మపరుడు, శౌర్యవంతుడు, యుద్ధంలో అపారమైన ప్రతిభ కలవాడు. తన సోదరుడు ధృతరాష్ట్రుడు కన్ను లేని కారణంగా హస్తినాపుర రాజ్యాన్ని పాండు పాలించాడు. ధృతరాష్ట్రుడు గాంధారితో, పాండుకుంతి మరియు మాద్రిలతో వివాహం చేసుకున్నారు. ఒకరోజు పాండు అడవికి వేటకు వెళ్లాడు. అక్కడ ఒక జింకను బాణంతో కొట్టాడు. కాని ఆ జింక అసలు ఒక ముని, తన భార్యతో మానవ రూపంలో సుఖిస్తున్నాడు. వెంటనే ఆ ముని కోపంతో శాపమిచ్చాడు. ఓ రాజా, నువ్వు ఒక స్త్రీని తాకిన క్షణంలోనే చచ్చిపోతావు. పాండు ఆ శాపం విన్న తర్వాత భయంతో రాజ్యాన్ని వదిలి అడవిలో నివసించాడు. కుంతి మరియు మాద్రి కూడా అతడితో వెళ్లారు. ఆయన తన పాపం వల్ల సంతానం లేకుండా పోతానని బాధపడ్డాడు. అప్పుడు కుంతి చెప్పింది, తనకు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం ఉంది. ఏ దేవుడిని స్మరించినా ఆ దేవుని ఆశీర్వాదంతో సంతానం పొందగలనని. పాండు సంతోషించాడు మరియు ఆమెను ఆ వరాన్ని ఉపయోగించమని కోరాడు. అలా కుంతి ధర్మదేవుడిని, వాయుదేవుడిని మరియు ఇంద్రుడిని ఆహ్వానించింది. దీంతో యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు పుట్టారు. తరువాత మాద్రి అశ్విని దేవతలను ఆహ్వానించి నకులుడు, సహదేవుడు పుట్టారు. ఇలా పాండవులు భగవంతుల ఆశీర్వాదంతో ధర్మబలం మరియు కర్తవ్యనిష్టతో జన్మించారు.